సిపిఐ గిరిజన సమాఖ్య బోడా వీరన్న గారితో ఉన్నాం. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారా వీరన్న గారు? కాంగ్రెస్ పార్టీతో పొత్తు కాబట్టి కాంగ్రెస్ పార్టీగా చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీతో పొత్తు భాగంగా పోయినసారి అసెంబ్లీలో కూడా భారీ ఎత్తుగా సిపిఐ పార్టీ పొత్తు భాగంగా కష్టపడి అందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అందరినీ గెలిపించుకోవడం జరిగింది. గవర్నమెంట్ కూడా పొత్తు భాగంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. అదే పొత్తు భాగంగా కొనసాగుతుంది. ఇప్పుడు ఎంపీ కూడా పొత్తు భాగంగా సిపిఐ పార్టీ నుంచి మొత్తం ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నాం. ఈరోజు నామినేషన్ ఉంది. దీనికి అధిక సంఖ్యలో అందరు కాలా ఓటు చేరుకున్నారు. అది కొద్ది నిమిషాల్లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. పొత్తు భాగంగా మాకు కొత్తగూడెం ఎమ్మెల్యే ఇచ్చారు. వాళ్ళు కూడా కష్టపడి గెలిపించారు. 2 ఎమ్మెల్సీలు కూడా ఇస్తామన్నారు. అంతేకాక మాకు మంచి మర్యాద కూడా ఇస్తున్నారు వాళ్ళు. అందుకే మేమంతా పొత్తు భాగంగా భారీ ఎత్తున పనిచేస్తున్నాం. ఈరోజు భారీ ఎత్తున జనాలు కదిరి కాలౌటు చేరుకోవడం కూడా జరిగింది.